107వ కీర్తన నాకు చదవవలసింది. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. అయితే మన తెలుగు బైబిల్లో యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును అని ఉంది. ఇంగ్లీష్లో హిస్ స్టెడ్ఫాస్ట్ లవ్ అంటే, స్టెడ్ఫాస్ట్ లవ్ అంటే ఒక బలమైన ప్రేమ, అంటే ఎంతో లోతైన ప్రేమ, ఎంతో లోతైన ప్రేమ దేవుడు మన మీద చూపించాడు. అయితే వాక్యంలోకి వెళ్ళడానికి ముందు చిన్న కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. మనము గత 2 సంవత్సరాలుగా మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎంతో భయంకరమైన పరిస్థితులు, మరణ పోరాటాలు చేశారు, వేల కోట్లు ఖర్చు పెట్టారు, లక్షలు ఖర్చు పెట్టారు, ఇది మన బ్రతుకును బ్రతికించడానికి. కానీ మనకి తెలియని నిజం ఏంటంటే, మన జీవితము భూమి మీద శాశ్వతము కాదు. ఇలాగా మేము వస్తా ఉంటుంటే బ్రిడ్జ్ మీద, రాజమండ్రి నుంచి వస్తా ఉంటే బ్రిడ్జ్ మీద చెల్లి చెప్తాను, ప్రతిరోజు ఎవరో ఒకరు దాంట్లో చనిపోతారు, ప్రతిరోజు ఏదో ఒకటి తెలుస్తానే ఉంటుంది అని అంటే, అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మనము దేవుడి బిడ్డలమై ఉన్నాం. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా అభద్రతా భావనతో మనము బ్రతుకుతూ ఉన్నాము. ఈరోజు మనము దేవుడి బిడ్డలమై కూడా మనము మన దేవుడైన మహాశక్తి గల దేవుడైన మనము నమ్మలేకపోతూ ఉన్నాము. నిజంగా మనము గొప్ప అజ్ఞానంలో బతుకుతూ ఉన్నాము. గ్రంథంలో ఏకీకరిస్తాము అండ్ మీరు పాస్టర్ గారు రాగారు, మరి ఎలా చెప్తారు నాకు సమాధానం రావాలి, లేకపోతే గంట 2 గంటలు నాకు సమాధానం వచ్చేదాకా వెయిట్ చేస్తాను. సో మనము దేవుని నిజంగా పూర్తిగా నమ్ముతూ ఉన్నాము. ఒకవేళ నమ్మితే మనము సంఘం ఇంకా ఎంత ఖాళీగా ఖాళీగా మనం దేవుని నమ్మితే మనము ఒక దగ్గరికి వెళ్ళి మన వాక్యం బోధించిన అవసరం లేదు. మనము దేవుని పోలి నడుచుకుంటే మనం ఇంకొకరికి వాక్యం బోధించిన అవసరం లేదు. మన జీవితాన్ని చూసినారు ఏంటి వీళ్ళు ఎంత ప్రత్యేకంగా ఉన్నారు అని తెలుసుకుంటారు. కానీ ఈరోజు కరోనా పరిస్థితుల్లో నిజంగా ప్రపంచ వ్యాప్తంగా దేశాలు, రాష్ట్రాలు, సరిహద్దులు సమస్తము ఈరోజు ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించలేదో అక్కడ కూడా కరోనా కానీ సువార్త లేదు. ఎలాగ వ్యాప్తి చెందుతుందంటే మనిషికి అంతు చిక్కని విషయం. ఈ రోజు ఎన్నో ప్రాంతాలు ఇంకా కూడా దేవుని సువార్త తెలియక ఉంటున్నాయి. కానీ ఆ రాష్ట్రంలో లేకపోతే ఆ స్థలంలో కోవిడ్ వచ్చిందని వచ్చింది. నమ్ముతారా? దేశ ప్రపంచ వినాశనకు ఈ రోజు కోవిడ్ ఒక మనిషి ఎంత భయపడతాడు అనే దానికి కోవిడ్ అనేది ఒక చిన్న శాంపుల్ అంటే తెలుసు కదండి. మనము మెడకోకి వెళ్ళినప్పుడు మనం కొంచెం మంచి మనం తెస్తాం, ఎందుకు బాగుందా లేదా అని చెక్ చేయాలి. ఓ స్వీట్ తెస్తాం ముక్క, ఎందుకు బాగుందా లేదా అని. అలాగే మనిషి నిజంగా భయపడతాడా లేదా అనడానికి ఇదొక చిన్న, మనిషి భయపడతాడండి. ఎంత భయపడతాడు అని అంటే, ఆస్తులు అంతస్తులు అమ్ముకొని నేను బతికేయాలన్న భయపడతాడు అంటే అంత భయపడతాడు. కానీ మనము క్రైస్తవ సమాజంలో దేవుని పోలి క్రీస్తును పోలి నడుచుకునే మనం ఏది నమ్మాలంటే, మనం ఇక్కడ ఉన్నామా లేదా అనేది అనవసరం. మనము బ్రతికిన చివరి రోజు వరకు దేవుని కొరకై మనము బ్రతకాలి. ఎందుకు అని అంటే అది మనము దేవునికి ఇచ్చే ఒక కృతజ్ఞత స్తుతి. అది మనము దేవునికి ఇచ్చే, ఆయన మన జీవితంలో ఎంతో చేసి ఉంటాడు. ఈ రోజు ఇంత
ఇంత ప్రశాంతంగా చాలా మంది నేను మాస్క్ పెట్టుకోలేదు, చాలా మంది మనం పెట్టుకోలేదు. ఇంత ప్రశాంతంగా మాస్క్ పెట్టుకోకుండా మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాము అని అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించుంటే ఈ రోజు ఈ రీతిగా ప్రశాంతంగా మరి మన చిన్నవాడు బర్త్డే రోజు అందరూ ఎంత ఆర్భాటంగా ఉన్నాం, ఎంత ఆనందంతో ఉన్నాం మనందరం. దేవుడు నిజంగా మనం ఎంత ప్రేమించుంటే ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామండి. దానికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించడం అంటే ఖచ్చితంగా ప్రార్థన ఫోటో పెట్టేసుకొని ఇది కృతజ్ఞత కూడిక, ఇది కృతజ్ఞత కూడిక కాదు. యేసయ్యా నన్ను ఇంతవరకు ఉండించావు, నేను ఒక 1000 మంది భోజనం పెడేస్తాను, కృతజ్ఞత కూడిక కాదు. యేసయ్యా నన్ను ఎంతవరకు బలపరిచావు, నా కుటుంబం నాకు మంచి ఆశ్రయించావు, 2 బిల్డింగ్లు కట్టించావు, కారు కొన్నావు, కాబట్టి నేను ఒక అనాథ శరణాలయం వెళ్ళేసి మొత్తం అందరికీ ఏం కావాలో ఏం చేస్తాను. అది కృతజ్ఞత కాదు. కృతజ్ఞత కాదు. కృతజ్ఞత అంటే ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ అంటే దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను మితంగా ప్రేమించి పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుని నీ కొరకు నా కొరకు పంపించి మన పాపాల కొరకు ఆయన శిలువ యాగం అయ్యాడు అని అంటే ఎంత ప్రేమించింటే ఈ పని చేస్తుందండి. దానికి కృతజ్ఞత మనం ఏం చేయాలి? దానికి కృతజ్ఞత ఏం చేయాలి? ఏం చేయాలి అని అంటే 1000 మంది పెట్టుకోవడం, లేకపోతే సంఘ సేవలో నేను మీటింగ్ నడుస్తున్నట్టు 1,00,000 రూపాయలు తీసుకోండి ఇవ్వడము కాదండి. అఫ్కోర్స్ అది సంఘానికి మీరు ఇచ్చే, దేవుడు మీకు కలిగించిన దాంట్లో మీరు ఇచ్చే ఒక కృతజ్ఞత కాదు కాదు దేవుడికి సంబంధించి. కానీ మీకు సంబంధించిన ఏంటి అని అంటే మీ యొక్క అమూల్యమైన జీవితం, అంటే మీ యొక్క అమూల్యమైన జీవితం. యేసుక్రీస్తు ప్రభువారు యుగానికి వచ్చినప్పుడు ఆయన తలుచుకుంటే ఒక గొప్ప రాజుగానే రావచ్చు. ఏమండి, 1,00,000 మృగాల మీద వచ్చే ఒక గొప్ప సైన్యముతో, ఆర్భాటంతో, ఆనందంతో, గొప్ప ధ్వనితో యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రాజు అని వేనోడతో పొగడబడుతూ ఎంతో గొప్పగా ఘనంగా రావచ్చు. బంగారు పాలు వేసి బంగారపు వీధులలో ఆయనని జయధ్వనులు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన ఆ క్షణాలను చేయొచ్చు. కానీ ప్రభు అయిన పరలోకపు తండ్రి ఏం చేశారంటే రెక్తిగా తీసుకెళ్ళిపోయి పశువుల పాటలో పాడేశారు. ఆయన నిన్ను నన్ను దగ్గరగా, నీకు నాకు దగ్గరగా ఆయనను పెట్టారు. ఇది మనము నిజంగా గ్రహించవలసిన విషయం. నేను జరిగిన ఒక చిన్న విషయం చెప్తాను. మా మేనర్ ఎక్కడే ఉంటారు, మా అక్కయ్య కొడుకులు, వాళ్ళు గత 3-4 నెలల నుంచి విపరీతంగా ఇండ్లు పెంచేశారు. ఏంటి అని అంటే వాళ్ళు లేదు నేను ఇండ్లు పెంచాలనుకుంటున్నాను. ఎలా ఇండ్లు ఏం చేద్దామని అంటే కొంచెం అలా పెడతాం సరే అని చెప్పి మొత్తం 3 రోజుల నుంచి పోరాడి నేను ఇద్దరు పెంచుకున్నాను. అంటే నేను మొత్తానికి ఏదో మాట చెప్తే ఇక సరేమో అంటాడు అని చెప్పి ఇద్దరు నీట్గా హెయిర్ కట్ అయిపోయింది. ఎంత బాధలో ఉన్నారంటే ఇక డిప్రెషన్కి వెళ్ళిపోయారంటే ఇక సాయంత్రం దాకా మొగాలు మాడిపోయి ఇద్దరికి. అయితే నేను అన్నాను, వాళ్ళిద్దరు అంటారు నువ్వు హ్యాపీయే కదా నేను హ్యాపీగా చాలా వచ్చిన పనికి నేను హ్యాపీ. నేను ఆనందం బర్త్డేకి వచ్చిన ఆనందం కంటే మీరు కత్తికి పేపించిన ఆనందం చాలా ఉందిరా నాకు. నువ్వు హ్యాపీ అయితే కలిగిపోయాను ఎలా ఉంటే ఏం లేదు. అయితే ఈ స్టోరీలో నేను గ్రహించిన విషయం ఏంటంటే దేవుడు కూడా
కొన్ని కొన్ని విషయాలు మన జీవితంలో ఆయనకి నచ్చవు. కొన్ని విషయాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి, అవి ఆయనకే నచ్చవు. ఆయన కూడా ఎలాగే బలవంతం పెట్టి తీసేద్దాం అనుకుంటాడు. కానీ మనం ఏమనుకుంటామంటే ఏంటో అన్నీ నాకే జరుగుతాయి, ఏంటో అన్నీ నాకే జరుగుతాయి మనం అనుకుంటాం. కానీ నిజం ఏంటి అని అంటే అనవసరమైన వాటిని మన దగ్గర నుంచి దేవుడు దూరం చేస్తాడు. ఎందుకు అని అంటే దేవుడు నా బిడ్డలు ఘనంగా ఉండాలి, నా బిడ్డలు నన్ను కోరి ఉండాలి. నిజంగా కృతజ్ఞతలు అని అంటే మనం చాలా చాలా సింపుల్ ఎందుకు చేస్తాం అంటే థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం. దేవుడు మన జీవితంలో చేసిన విషయాలకు థ్యాంక్ యూ, కృతజ్ఞతలు దేవా అనేది చాలా చిన్న పదం. బహుశా డిక్షనరీలో ఎందుకంటే పెద్ద మా వాక్యం ఏమీ రాయలేకపోయారు తెలియదు. కానీ మన జీవిత కాలంలో ప్రతి నిమిషము ప్రతి క్షణము మనం కృతజ్ఞతలు చెల్లించిన తక్కువ. కానీ మనుషులు కదండి, మనం ఉన్నంత సేపు లేకపోతే పాస్టర్ గారు ఉన్నంత సేపు లేదా పాస్టర్ గారు ఉన్నంత సేపు లేకపోతే మన సంఘస్థులు ఉన్నంత సేపు లేకపోతే ప్రార్థన కూడికలో మనం ఉన్నంత సేపు మనము దేవా ఇలాగే ఉంటున్నాము అని మనం ఒక భ్రమలో బ్రతికేస్తాం. అంటే మనందరము ఒక భ్రమలో బ్రతికేస్తాం. ఒక్క క్షణం ఈ గేట్ బయటకు వెళ్ళాము అని అంటే మన జీవితాలు మారిపోతాయి. కలుగొక ఇదిలో మన జీవితాలు మారిపోతాయి. కానీ మనము మారకపోతే దేశం మారదు. మనము మారకపోతే మన ఇంటి పక్కన మారదు. మనము మారకపోతే మన ఇంట్లో వాళ్ళే మారదు. మాట్లాడతారండి స్వామి వివేకానంద గారు, మరి గాంధీజీ గారు ఈ మాట అంటారు ఏంటంటే క్రైస్తవుడు నిజంగా క్రీస్తులాగా ఒక్క పూట ఉంటే, ఒక్క పూట అంటారు క్రైస్తవులాగా క్రీస్తులాగా క్రైస్తవులు ఒక్క పూట ఉంటే ఈరోజు భారతదేశం క్రైస్తవంతో నిలబడతారు. ఈరోజు భారతదేశము క్రైస్తవంతో నిండిపోతారు. క్రైస్తత్వము అనగా అది కులము కాదు, మతము కాదు, జాతి కాదు. అంటే క్రైస్తత్వము మేము క్రిస్టియన్స్ అని అంటే కులము కాదు, మతము కాదు, జాతి కాదు. క్రైస్తత్వము అని అంటే అది ఒక జీవిత విధానం. క్రైస్తత్వము అని అంటే క్రీస్తు యొక్క జీవితాన్ని ఎలా బ్రతికాడో అలాగా మనం బ్రతకాలి. క్రైస్తత్వము అంటే మనము ఏ భేదము లేకుండా బ్రతికేది క్రైస్తత్వం. ఈరోజు మనం చూస్తూ ఉంటుంటే క్రైస్తత్వం అంటే అదేదో కులం సంబంధించింది కాదు, అదేదో మతం మనకు సంబంధించింది కాదు, అదేదో పోటీ ఎవరో ఏమంటారు వేరే దేశానికి సంబంధించింది మనకు సంబంధించింది కాదు, ఈరోజు ఇక్కడికి వచ్చింది మనకు సంబంధించింది కాదు అని అనవసరమైన బోధలు ఈరోజు దేశంలో జరుగుతూ ఉన్నాయి. కానీ అది కాదు, అది కాదు. ఈరోజు మనం చిన్నగా చూస్తూ ఉంటే పిల్లలు ఈ సినిమా హీరోలు సినిమా రిలీజ్ అయిందంటే ఆ హీరోలుగా హెయిర్ కటింగ్ చేసుకుంటారు. ఆ హీరో ఈ షర్ట్ వేసుకున్నాడు, ఈడు అది వేసుకుని తిరుగుతాడు. ఆ ఎలా ప్యాంట్ తీసుకున్నాడు, ఈడు అలా ప్యాంట్ తీసుకుని తిరుగుతాడు. ఎందుకు అని అంటే మా హీరో ఎవరంటే అడెవడు ఈ హీరో. అప్పుడు అలాంటప్పుడు మనం ఏమంటాం, చూసి వీడు ఫాలో అయిపోతాం. ఈ ఇహలోకంగా ఉంటే ఎందుకు పనికిరానటువంటి ఆ పనులు చేసే అటువంటి వ్యక్తులే హీరోలు అయినప్పుడు మరణం ముళ్ళను విరచి నిన్ను నన్ను కాపాడి ఈ రోజు నన్ను ఆరాధించండి, నన్ను పోలి నడుచుకోండి చెప్పినప్పుడు మనము ఆయన విధంగా ఆయన ఏ రకంగా బ్రతకడు, ఆ రకంగా ఆ రకమైన జీవితం మనం బ్రతకాలా లేదు. అది కృతజ్ఞత, అది కృతజ్ఞత. మీ మీ ఇంట్లో వాళ్ళు లేకపోతే మీ ఇంటి పక్కన ఎవరైనా మీకు ఒక గొప్ప సహాయం చేశారు, అసలు మీరు చిక్కిపోతే నేను ఏమైపోను అని అంటారు లేదు. ఒక చిన్న సహాయం చేస్తే మీరు ఏమంటారు, అసలు మీరు చెయ్యకపోతే ఏమైపోను, చాలా థ్యాంక్ యూ. అటువంటిది మన జీవితాలనే నిలబెట్టాడు దేవుడు.
మన జీవితాల కొరకు చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనకి ఎంత కృతజ్ఞతలై ఉండాలి, మనకి ఎంత కృతజ్ఞతలై ఉండాలి. నిజంగా ఈరోజు మనము అది మర్చిపోతున్నాం. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అని అంటే అది వాక్యంగా, అంటే బయట చేసే విషయాలు కాదు. కృతజ్ఞతలు అంటే మన జీవితం ద్వారా, మన యొక్క ఆత్మ ద్వారా, మన యొక్క నడవడి ద్వారా మనం కనపరిచేది దేవునికి కృతజ్ఞత. నా బిడ్డ ఎంత పవిత్రంగా బతుకుతుంది, వారిని చూసి ఇంకొకరు ఇలా ఎలా ఉండగలుగుతున్నారని ఒక ప్రశ్న అడిగితే అది దేవునికి ఘనత. నేను ఎంత నేను మర్యాద చేసినందుకు వాళ్ళు నాకు ఇచ్చే ఒక గొప్ప ఓర్పు, అది గొప్ప ఆనందం. నా కుమారుని నేను వారి కొరకు భరించాను. కానీ మీరు మనం ఎలా ఉన్నాం, ఇందుకా నేను చేసిన దేవుడు బాధపడతా ఉన్నాడు. మనము మన జీవితాల ద్వారా నీతి కలిగి మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఒక విలాప వాక్యంలో 3వ అధ్యాయం విలాప వాక్యంలో 3వ అధ్యాయం 22వ వచనం. 21 నుంచి నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టించినది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా ఏమంటారంటే ఎంతైనా నమ్మదగిన వాడు అంటారు. ఎంతైనా నమ్మదగిన వాడు. చూడండి, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారు. ఎన్ని కోట్ల మంది చనిపోయి ఉంటారండి గత 2 సంవత్సరాలు? ఎన్ని కోట్ల మంది చనిపోయి ఉంటారు? మొన్న రీసెంట్ గా నేను కొయ్యూరు వెళ్ళాను, మా ఊరు. అక్కడి నుంచి వస్తానంటే మొన్న రీసెంట్ గా ఒక బస్సు ఆ వాగులో పడిపోయింది. కానీ ఈ ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఎన్నో వేల యాక్సిడెంట్ ద్వారా, ఎన్నో రోగాల వల్ల, బాధల వల్ల, ఎన్నో విషయాల వల్ల నిర్మూలన అయిపోతున్నారు. కానీ మనం ఏంటంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారు. ఎంత గొప్ప ఘనత! దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకున్నట్టే కదా, ఆయన జ్ఞాపకంలో మనం అందరం ఉన్నట్టే కదా. చూడండి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు నా బిడ్డకి నేను ఈరోజు చేసేయాలి, నా బిడ్డను నేను ఈరోజు చేసేయాలి. ప్రతిరోజు అంటే ప్రేమ, అంతమైన ప్రేమ, పిచ్చి ప్రేమ అంటారు. మనం ఆయన ఏం చేయము, కానీ ఆయన ఇంకా ఏదో చేసేయాలి. నా బిడ్డ ఇంకా ఘనంగా ఉండాలి, ఇంకా ఆనందంగా ఉండాలి, ఇంకా 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 చేసేయాలని గొప్ప ఆశ, గొప్ప ఆశ. కాబట్టి మనము ఎంతైనా నమ్మదగిన వాడు వాక్యం మనము ఆయన నమ్మకపోతే కృతజ్ఞతలు అనంటే మనము ఈ యొక్క క్రిస్మస్ సమయంలో మనం గ్రహించవలసిన విషయం. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది. ప్రతి సంవత్సరం మరియమ్మ ఏం చేసింది, మార్తమ్మ ఏం చేసింది, యోసేపు గారు ఏం చేశాడు, దూతలు ఏం చేశాడని, గొల్లలు ఏం చేశాడు, ప్రతి సంవత్సరం మనం వింటానే ఉన్నాం. ప్రతి సంవత్సరము వింటానే ఉన్నాం. అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులే ఆనందభరితులయ్యి అని బాలయేసు దగ్గర మోకాళ్ళు ఊని ఆయన ఆరాధించారు. వారి జీవితాలను
ఆయన ముందు తల వచ్చి ఆయన ఆరాధించాలి. మనము ఏ రకంగా మనం దేవుని ఆరాధిస్తుంది? మనము ఆస్తులు ఆయనకి ఇస్తే సరిపోతుందా? మన అంతస్తులు మనం ఆయనకి ఇస్తే సరిపోతుందా? లేకపోతే ఇంకేమైనా ఆయనకి ఇస్తే సరిపోతుందా? లేదండి. దేవుడు ఏమంటాడు? మీ యొక్క విరిగి నలిగిన జీవితం హృదయం నాకు ఇవ్వండి. మీ యొక్క విరిగి నలిగిన హృదయంలో నాకు ఇవ్వండి. ఆ రకంగా మీరు కృతజ్ఞతలను ఆరాధించండి. ఆ రకంగా మీరు కృతజ్ఞతలు చెల్లించండి. మీ జీవితాలను దేవుడికి ఇచ్చి, మీ జీవితాలను దేవుడికి ఇచ్చి చెల్లించండి. ఈరోజు ఇప్పుడు వేదికల్లో ఒకవేళ ఈ కాన్స్టిట్యూన్సీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, మొత్తం ఏమేమి కావాలో మీకు అన్నీ చేసేసాడు. రోడ్లు వేసాడు, లైట్ పెట్టేశాడు, వాటర్ వేసాడు, అన్నీ వేసేసాడు. తర్వాత వచ్చినప్పుడు ఏమంటారు? మీకు కావాల్సినవన్నీ నేను చేశాడు, ఇది మీ సమయం అని గెలిపిస్తే అది మీరు వాళ్ళకి ఇచ్చిన. అవునా? ఒక ఎమ్మెల్యే వచ్చి మీకు ఏం కావాలో అన్నీ చేసేసిన తర్వాత ఎలక్షన్ టైంకి వచ్చి మిమ్మల్ని ఓటు అడిగినప్పుడు ఆయన ఒకటే అడుగుతారు, మీకు ఏం కావాలని నేను చేశాను, ఇప్పుడు నాకు కావాల్సింది చేయండి. ఏంటి? ఓటేసినాను, గెలిపించాను. ఆయన గెలిపిస్తే అదే ఆయన ఒక కృతజ్ఞత. మీరు చూపించే ఒక చిన్న కృతజ్ఞత. మరి మన జీవితాలను నడిపిస్తున్న గొప్ప దేవుడికి మనం ఏ రకంగా కృతజ్ఞత చెల్లించాలి చేసుకోవాలి. అయితే ఇంకో విషయం అండి, మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయం 15 నుంచి చదువుతున్నాం. ఎవడును కీడులకు పట్టకీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనడు. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరినీ ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆత్మకుడి. ప్రవచించుటకును నిర్లక్ష్యం చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉన్నది. ఏం చెప్తుందండి వాక్యం? అందరము ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాగ చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆయన మన దగ్గర కృతజ్ఞతలు కోరుకుంటున్నాడు. మనం ఏమంటే ప్రతి విషయం ఏం దేవుని చిత్తం ఏదైతే అలాగే, కానీ మన చిత్తం మనం వేరేగా ఉంటుంది. వేరే విషయం ప్రార్థన చేస్తాం, ఏదైతే పని చేస్తాం, దేవుని చిత్తం అంటాం. అంటే ఆయన ఎలాగైతే చేయాలన్నా అలా మన జీవితంలో చదవాలని మనం ఉత్పత్తి అంటాం. కానీ ఇక్కడ ఏమంటారంటే మనము ప్రతి విషయములో కృతజ్ఞతలు చెల్లించుడి. ఇలా చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మన విషయంలో ఆయన కృతజ్ఞతలు చెల్లించటము దేవుని చిత్తం. ఇంకో పైన విషయాలు చూస్తేనంటే ఏమంటున్నారు? మీరు ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొని ఒకరి యందు ఒకరు మేలైన దాన్ని ఎంచుకున్నది అంటే ఒకరి యందు ఒకరు మేలైన ఏంటంటే సత్యత. ఒకరి యందు ఒకడు సత్యత కలిగితే ఈరోజు మరి మనము ఎంతో బలం చెందుతాం. మనం
ఒకరినొకరు మనం ప్రేమించుకోవడం, ఒకరి మధ్యలో ఒకరికి ఒక గొప్ప కోఆపరేషన్ ఉన్నప్పుడు మనము దేవుని చూడగలుగుతాం, దేవుని ప్రేమను మనం చూడగలుగుతాం, మనం గ్రహించుకోవాలి. నిజంగా ఈరోజు ఎంత స్వార్థం పెరిగిపోయిందంటే మనం ఇలా ఏమంటారు, ఒకరిని ఒకరు చూస్తూ ఓర్చుకోలేనటువంటి దేని స్థితిలో మనం ఉన్నాం. ఎందుకు అటువంటి ఆలోచనలు మనకు పుడుతున్నాయో అర్థం కావచ్చు. దేవుని వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, ప్రతి ఆదివారం చర్చికి వస్తాం, ప్రతి కూడుకలో మనం ఉంటాం, ప్రతి ప్రేయర్ మీటింగ్లో మనం ఉంటాం. కానీ ఎందుకో అటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు నిండిపోయి మనము కుళ్ళిపోతున్నాం అండి రోజు వచ్చి లోపల. అవును, కుళ్ళిపోతున్నాం రోజు వచ్చి. మనం గ్రహించుకోవాల్సిన ప్రతి ప్రాముఖ్యమైన విషయం అండి, మనము దేవునిలో ఆనందము, గొప్ప సంతోషం మనం చేయాలి అంటే మనము ఒకరితో సఖ్యత కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటంటేనండి, చాలాసార్లు మనకు బాధ కలిగినప్పుడు, లేదా వేదన కలిగినప్పుడు, లేదా మనం అనుకోనిది మన జీవితంలో జరిగినప్పుడు ఏంటిది అనే ఒక గొప్ప ఆందోళనలో ఉంటాం, లేదా ఒక రకమైన ద్వేషంలో ఉంటాం. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? కానీ ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజంగా ఆనాడు దేవదూతలు దేవుడు మరియమ్మతో పలికినప్పుడు, అమ్మా నీ కడుపులో ఒక బిడ్డను నువ్వు కనబోతున్నావు అన్నప్పుడు అది నిజంగా ఒక గొప్ప ఆందోళనకరమైన విషయమే మరియమ్మ జీవితంలో, అవునా కాదు? ఇంకా యూదుల సాంప్రదాయ ప్రకారంగా యోసేపుకు మరియమ్మకు ప్రదానం చేయబడింది. దాని తర్వాత ఒక సంవత్సరము వారు ప్రదానం చేసిన తర్వాత పెళ్లికి ఒక సంవత్సరం పాటు వారు కలిసి ఉండాలి, కానీ వారు కలవకూడదు. ఒకవేళ అటువంటి జరిగినట్లయితే అది వారు ఎంతో సీరియస్గా తీసుకొని దానికి సంబంధించిన శిక్షలు వేస్తారు యూదుల సాంప్రదాయం. ఎందుకు అని అంటే వారిని పరీక్షించే ఒక క్రమం. ఈ ప్రధానం నుంచి పెళ్లి వరకు ఆ సంవత్సర కాలం ఏదైతే ఉంటుందో అది మరియమ్మను యోసేపు గారిని పరీక్షించే ఒక క్రమము, ఒక పరీక్ష సమయం వారికి. అటువంటి దినాలలో మరియమ్మ గర్భము దాల్చినప్పుడు ఒక గొప్ప భయమే యోసేపుకైనా కానీ మరియమ్మకైనా కానీ అదొక గొప్ప ఛాలెంజ్, ఒక పెద్ద ఎగ్జామ్. వాడు ఎలాగ వీళ్ళు మనము అంటే ఊరి వాడు మనం ఎలా ఫేస్ చేయాలి, ఏ రకంగా పెద్దవాళ్ళకి సమాధానం చెప్పాలి, ఏ రకంగా మేము తను మరియమ్మ బహుశా యోసేపుకి నేను ఎలా చెప్పుకోగలగాలి అని ఎంతో చర్చపరిచిన అయ్యింది, ఎంతో నలిగిపోయాడు, అవునా కదా? కానీ కూడా ఆమె ఏమన్నాను, దేవుని యొక్క కుమారుడు నా గర్భంలో ఉంటున్నాడు, అందును బట్టి నేను వందనాలు చేస్తూ ఉన్నాను. ఇంకో మాట ఏంటంటే, నేను ఎంత దీవెనకరమైన దానిని ఎంత ఆశీర్వదించబడ్డాను నేను, ఆ బిడ్డ నా కడుపులో పుట్టామన్నాడు అని ఆనందపడేది. ఒకవైపు ఏమో గొప్ప శోధన, ఎలాగా ఏంటి మా పెద్దలకు నేను ఎలాగ సమాధానం చెప్పుకోవాలి, చుట్టూ ఉన్న వారికి సమాజంలో ఉండే పెద్దలకు నేను ఏ రకంగా సమాధానం చెప్పుకోవాలి, ముఖ్యంగా యోసేపుకి నేను ఏమని చెప్పాలి అని గొప్ప సంఘర్షణలో ఉన్న సమయంలో ఏం చేసిందండి, దేవుని కృతజ్ఞతలు చెల్లించినంత, ఎందుకు దేవా మీరు నన్ను దీవించారు, నీ యొక్క కుమారుని నా కడుపులో మీరు పెట్టారు, నేను నీ యొక్క కుమారుని గర్భం దాల్చాను అని అంటే నేను ఎంత దీవింపబడ్డాను, మీరు నన్ను ఎన్నుకున్నారు అని అంటే నేను ఎంత ఉన్నతమైన దానము అని దేవుని దగ్గర ఎంతో ఆనందపడి ఎంతో గొప్పగా తను కృతజ్ఞతలు చెల్లించింది అని అన్నాడు. నాకెందుకు ఇచ్చావు, నేను ఆల్రెడీ ఇంకో సంవత్సరంలో పెళ్లి చేసుకోబోతున్నా, నీ సమయంలో నాకు ఇచ్చావు, ఇప్పుడు నేను ఎలాగా ఆ తిప్పలేదని చూసుకుంటాను. దేవుడు నాకు దేవుని నమ్మింది, తను తన ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభువు వారు తన తల్లి అయిన మరియమ్మ
మనకి కూడా అటువంటి పరిస్థితులు ప్రతి ఒక్క జీవితంలో ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. రాగలరు. ఆ సమయంలో దేవా నువ్వు నాకు ఈ యొక్క పరిస్థితిని ఇచ్చావు, ఈ యొక్క పరిస్థితిని మీరు నాకు ఇచ్చారు, కాబట్టి నేను భయపడను కానీ నీ మీద నేను ఆధారపడతాను. దీనిలో నుంచి మీరు నాకు ఇచ్చినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని మనము ఎంతమందికి చెప్తా ఉన్నాము. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు శిలువ యాగం చేస్తున్నప్పుడు మరి ఎంత వేదన కలిగి ఉండొచ్చు, ఎంత బాధ కలిగి ఉండొచ్చు. కానీ ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభువు? దేవా తండ్రి దేవునికి నీ ఇష్టం అంటే అది ఆయన కనపరిచిన కృతజ్ఞత. నీ ఇష్టం నేను చేస్తూ ఉన్నాను, ఆయన హ్యాపీ, నువ్వు చేయమన్నట్టు నేను చేస్తా ఉన్నాను అని మనము ఆయన ఇచ్చే ఒక విలువ. కృతజ్ఞత కలిగిన జీవితం అని అంటే మనం ఏదో గొప్పగా చేస్తామన్నది కాదండి, అది మన యొక్క బాధ్యత, ఆయనకు నచ్చిన విషయం అది. నిజంగా మనం గ్రహించుకోవాలండి. దానియేలు గారు సింహాల భూమిలో పాడేసినప్పుడు బహుశా సింహాలు చుట్టూ ఉన్నప్పుడు దానియేలు మరి ఎలాగ హ్యాండిల్ చేశారో తెలియదు కానీ ఆయన ప్రశాంతంగా దేవుడితో మాట్లాడటం మొదలుపెట్టారు. దేవుడితో మాట్లాడడం ఏంటంటే ప్రార్థన చేసి ఆయన వెయిట్ చేస్తున్నాడు, దేవుడికి చేస్తాడు చూద్దాం. ఏం చేశారంటే రాజే వచ్చి, ఏ రాజు అయితే ఆయన సింహాల్లో బోర్లో పాడేమన్నారో ఆ రాజు వచ్చి ఏం చేశాడంటే బయటికి తీసిన తర్వాత ఏమన్నారంటే దానియేలు గారిని బయటికి తీసిన తర్వాత ఏమన్నారంటే దానియేలు గారు ఏ దేవుడిని అయితే పూజిస్తున్నారో అంటే దానియేలు గారు ఏ దేవుడిని అయితే ఆయన పూజిస్తున్నారో ఈ రోజు నుంచి మనం అందరము కూడా అది దేవునికి దానియేలు గారి జీవితం ద్వారా కనపరిచిన కృతజ్ఞత, ఆయన జీవితం ద్వారా కనపరిచిన కృతజ్ఞత. మనమందరము అటువంటి కృతజ్ఞతలు కనపరచగలుగుతున్నామా? అటువంటి భయంకరమైన పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన మోకాలు ఉంటున్నామా? మనం దేవుడితో మాట్లాడుతూ ఉన్నామా? దేవుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మీకు ఏ రకంగా కృతజ్ఞతలు చెల్లించాలి అనే పరిస్థితి మనం ఏమైనా చేయగలుగుతున్నాం? మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో ఏమవుతుందో పక్కనోడు కూడా తెలియదు, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏమవుతుందో పక్కనోడు కూడా తెలియదు. ఈ రోజు నిజంగా మనుషులు మాట్లాడలేదు, లేకపోతే మమ్మల్ని పరామర్శించలేదని చెప్పి బాధలకు వేదనకు గురైన చనిపోతూ ఉన్నారంట. కానీ నీకు నాకు ఏ మన బంధువులు అవసరం లేదు, మన చుట్టాలు ఉన్నారా, మన పక్కన వచ్చిన అవసరం లేదు. దేవుడిని పరామర్శిస్తూ ఉన్నాడు, దేవుడిని మధ్యలో ఉంటూ ఉన్నాడు, దేవుడిని జీవితంలో ఉంటూ ఉన్నాడు. దేవుడు నీ నా జీవితంలో ఉంటూ ఉన్నాడు. ఒకడు వచ్చినా రాకపోయినా నీకు అవసరం లేదండి. నువ్వు బాగా ఉంటు, నువ్వు బాగా బ్రతకు, నీ యొక్క జీవితం ద్వారా ప్రపంచానికి చూపించి మీరు ఎవరున్నారు, నా దేవుడు, నా యేసు క్రీస్తు ప్రభువు నా జీవితంలో ఉన్నాడు, ఇది నా జీవితం అని మీరు ప్రపంచానికి చెప్పండి. వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. ఈరోజు ఒక డబ్బు, అంతస్తు, ఆస్తి మీ దగ్గర ఉందంటే 100 మంది నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అదే డబ్బు ఒక క్షణంలో మాయమైందనుకోండి, ఎవడుంటాడు, ఎక్కడ ఉంటాడు? పోయింది, డబ్బు పోయింది, మనుషులు పోయారు, మన ఆస్తి పోయింది, అంత పోయింది, మనుషులు ఎవరు లేరు. పురుగు కంటే హీనంగా నిన్ను చూస్తారు. కానీ మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీకు డబ్బు ఉందా లేదా, బాగా బ్రతుకుతున్నావా లేదా, ముడికివాడలో పడిపోతున్నావా అని సంబంధం లేదు. అయ్యా ఒక్కసారి మీరు దర్శించండి అంటే ఎక్కడ లేని ఆనందం నీ హృదయంలో కలుగుతా ఉంటుంది, ఎక్కడ లేని సంతోషం నీ హృదయంలో కలుగుతా ఉంటుంది. మనుషులు నీ ఎంట్రుకను, ఒక ఎంట్రుకను తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేరు. బలహీనులు మనం, ఆయన ద్వారానే మనము బలవంతులు. గొప్ప గొప్ప డాక్టర్స్ ఏమంటారు తెలుసా అంటే, మన శరీరంలో ఒక్కటి తేడా వచ్చిందంటే మేము ఎంత వైద్యం చేసినా అదంతే, కానీ దేవుడు చేసినట్టు మాత్రం మనం చేయలేదు. కాబట్టి అటువంటి బలవంతుడు, అటువంటి శక్తి గలవాడు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం ఎవరి గురించి ఎందుకు బాధపడాలి? వాళ్ళు మాట్లాడలేదే అని మనం ఎందుకు బాధపడాలి?
అవసరం లేదు. నా జీవితంలో దేవుడు ఉన్నాడని చెప్పి మీరు కృతజ్ఞతలు చెల్లించండి. మన జీవితంలో కృతజ్ఞతలు చెప్పి దేవునికి, మన జీవితంలో దేవుడు ఉన్నాడని చెప్పి కృతజ్ఞతలు చెల్లించండి. అది మనకు అవసరం, అది మన యొక్క బాధ్యత, అది ఆయన చిత్తము అంట, అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని నష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు నీకు అనవసరం అండి. దేవుడు నిన్ను నీ తల్లి కడుపులో రూపింపబడక మునిపే నీ యొక్క రోజులు లెక్కింపబడ్డాయట. నీ యొక్క రోజులు, నీ యొక్క ఈ క్షణంలో నువ్వేం చేయబోతున్నావు ఆయన ఆల్రెడీ ఆయన పుస్తకంలో రాశాడంట. ఆయన పుస్తకంలో రాసిన తర్వాత నీవు నేను దాని గురించి ఆలోచించి బాధపడిపోయి తలపడుతూ ఇదేంటంటే అనవసరము. మన బాధ్యత ఏంటి అని అంటే దేవుడిని పూర్తిగా నమ్మడం. దానిలాగా సింహాల బోర్లో పడిన తర్వాత కూడా ఆ దేవుడు నన్ను లేకపోతే మనం ఏమనుకుంటామంటే ఇంకేంటి నీకు ఏం చేశారో నీకు తినేస్తాయి అనేది మన విశ్వాసం. కానీ దానియేలు గారు లాంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనము ఆయనలాగా ఎత్తబడతాం. మనం నమ్మాలండి, మనం పూర్తిగా నమ్మాలి. మన జీవితాలు ప్రపంచం మాట్లాడుకునేలాగా చేయాలి. క్రిస్మస్ ప్రతి సంవత్సరం వస్తుంది, పోతాం, ఆర్భాటాలు, ఆనందాలు. ఈ రోజు క్రిస్మస్ పండుగ అంటే కొన్ని వేల కోట్లు, వందల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ రోజు క్రిస్మస్ అంటే స్టేషనరీ వాడికి పెద్ద మార్కెట్. ఎందుకు? స్టేషనరీగా బోర్డు వస్తువులు పోతాయి, సేల్ అవుతాయి. ఈ రోజు క్రిస్మస్ అనేటప్పటికీ బట్టలు కొట్టేవాళ్ళు ఫ్రెష్ స్టాక్ తీసుకుని వస్తారు. ఈ రోజు క్రిస్మస్ అనేటప్పటికీ కొత్త కొత్త డిజైన్ వచ్చేస్తాయి, చేతులు కొత్త కొత్త బట్టలు వచ్చేస్తాయి మార్కెట్ లోకి. క్రిస్మస్ క్రిస్మస్. ఈ రోజు ఇంకా దౌర్భాగ్యం స్థితి ఏంటంటే తెలుసండి, మనం టీవీలో చూస్తే క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుందంట. క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందంట. ఇది మన దౌర్భాగ్యం, ఇది మన దౌర్భాగ్యం. ఈ క్రిస్మస్ లోనైనా మనం కృతజ్ఞత కలిగిన జీవితాలను మనం జీవించాలి. లేని పక్షాన మన జీవితానికి అర్థం లేదు, ప్రభావం లేదు. కోట్లో మనం ఉప్పు వేయాలి, ఉప్పు లేకపోతే ఎన్ని వేసినా ఉప్పు అంటున్నాడు, నన్ను వేస్తుడు ఏంటంటే అన్ని వేస్తుడు, నన్ను వేస్తుడు. మనం అన్ని వేసుకుంటున్నాం కానీ క్రీస్తు అని ఉప్పుని మాత్రం దూరపడతాం. బయటికి వచ్చి హుందాగా ఉంటాం, చాలా గొప్పగా ఉంటాం. అసలు మన జీవితాలు ఏమవుతున్నాడో, మన హృదయంలో ఏముందో వాళ్ళకి తెలియదు, మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలియదు. దేవునితో సంభాషించండి, దేవునితో మాట్లాడండి. మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగిన జీవితం ఉంటుందో మనం దేవునికి చాలా దగ్గరగా ఉంటుంది. కృతజ్ఞత కలిగిన జీవితం ఎలా ఉంటుందండి, దేవుడిని మనం ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు నాకు ఇచ్చేసాడు, మనం దేవునికి ఏ రకంగా మనం కృతజ్ఞత చెల్లించవచ్చు, ఏ రకంగా మనం బ్రతకవచ్చు అనేది మన జీవితంలో అలా క్రమమైపోతా ఉంటుందండి. ఈరోజు విగ్రహారాధన చేస్తూ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఏదైనా ఒక పాపం చేస్తే ఇంకో వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేసాం అనుకోండి, ఆయనకు కట్టి నమ్ముతారా? లేదా సత్యతలు వచ్చామంటే, గుళ్ళు కొట్టించామంటే క్లియర్ అవునా? కానీ దేవుడు అది అడగట్లేదండి. 100 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు కొట్టు, సంబంధం లేదు. నాకు నీ యొక్క కృతజ్ఞత కలిగిన జీవితం నాకు కావాలి, నీ యొక్క విరిగి నలిగిన మనసు నాకు కావాలి. మాట్లాడండి, ప్రార్థించండి, సాధించండి. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం.
యెహోవా ఇశ్రాయేలు దేవుడి గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనకి చేసిన దానిని అతనికి దయచేసాడు. అండి యెబేసు ప్రార్థన ఎంతమందికి తెలుసండి? యెబేసు గారి గురించి చాలా క్లుప్తంగా ఉంటుంది బైబిల్లో, చాలా కొంచెమే ఆయన గురించి రాసింది. కానీ ఆయన గురించి ప్రస్తావించిన విషయం మాత్రము చాలా బలమైనది, చాలా బలమైనది. ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచాలంటే, ఇప్పుడు మన చర్చ సరిహద్దులను అనుకుంటే దాని ఇంకా నన్ను విశాలపరచండి అని చెప్పి దేవుడు అడుగుతా ఉన్నాడు. అలాగే నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దాని నన్ను తప్పించుకోవాలి. మనం ఎంతమంది ప్రార్థన చేస్తాం? గ్రహించుకోవాలి, మనం గ్రహించుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఏదో పూల మీద నడిచినట్టు కాదండి. క్రైస్తవ జీవితం అంటే సదాగా వెళ్ళిపోయే జీవితం కాదండి. క్రైస్తవ జీవితము ఎన్నో ఎన్నో విలువైన విషయాలతో కూడిన ఒక జీవితం అండి. మనము క్రైస్తవులము అని గర్వంగా బయట చెప్పుకునే స్థితి మనకి రావాలి అని. ఒక నలుగురు బయట ఉన్నారు, మనం అక్కడ ఉన్నామంటే వాళ్ళతో మనం కలిసిపోతాం, కానీ వాళ్ళు మనతో ఎప్పుడు కలవరు. ఎప్పుడైనా గమనించారా మీరు? ఒక నలుగురు బయట స్నేహితులు ఉన్నారు, మన ఆ నలుగురితో పాటు మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళతో మనం కలిసిపోతాం, కానీ వాళ్ళు వేరు నేను వేరు అనే నేను క్రైస్తవుడిని అని మనం ధైర్యంగా చెప్పుకునే స్థితి కాదు. కాబట్టి మన జీవితాలను దేవుని పోలి నడుచుకునే విధానమును మేము నిర్మించుకోవాలి. ఇంకొక అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, ప్రతి విషయంలోనూ ఆనందం, ప్రతి ఆశీర్వాదంలోనూ మీరు ఆయన కృతజ్ఞత చెల్లించండి. అది చిన్నదా పెద్దదా మీకు సంబంధం లేదు. ప్రతి విషయంలోనూ మీరు కృతజ్ఞత చెల్లించండి. ఇలాగే ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. వేరే ఒక గొప్ప రాజు ఉన్నాడంట. ఆ రాజు ప్రతి దేశాన్ని యుద్ధం చేసి గెలుచుకుంటూ ఉన్నాడంట. ఈ దేశం అయిపోయింది, ఇంకో దేశానికి వెళ్తున్నాడంట, గెలుచుకుంటున్నాడు. ఇంకో దేశానికి ఇంకొక రాజ్యాన్ని గెలుచుకుంటూ అలా గెలుచుకుంటానే ఉన్నాడంట. అయితే ఒక అడిగారు, రాజుగారు మీరు దేశాన్ని గెలుచుకుంటూ ఉన్నారు, గెలిచిన దాన్ని మీరు ఎందుకు సంబరాలు చేయడం, ఆనందించలేదు అని అడిగితే, అసలు నేను గెలుచుకుంటానే ఉంటాను. ఆ క్రమంలో ఒక గొప్ప రాజ్యానికి వెళ్ళి ఆయన గొప్ప పరాజయం పొందాడండి. గొప్ప పరాజయం పొందిన తర్వాత ఏమవుతుందండి? ఎవరైతే గెలిచారో ఆ రాజ్యం ఆయనకున్న రాజ్యాలన్నీ కూడా తీసుకెళ్ళి, మనం కూడా వచ్చిన ఆశీర్వాదం తీసుకుంటాం, వెళ్ళిపోతూనే ఉంటాం. దాన్ని మనం ఆనందించే సమయం కూడా మనం దేవుని మనం ఇవ్వాలి. చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ మీకు సంబంధం లేదు. దేవుణ్ణి మనము మన జీవితాల్లో పెట్టుకున్నప్పుడే కృతజ్ఞత కలిగిన జీవితం మనము కలిగి ఉంటాము. క్రిస్మస్ అనేటప్పటికీ మనము గొప్ప ఆనందంతో ఆర్భాటంతో మన ప్రతి విషయాన్ని మనం చేసుకుంటాం. కానీ మనము అది ప్రాముఖ్యమైన విషయం మనం గ్రహించవలసింది ఏంటి అని అంటే, క్రిస్మస్ అనేది ఒక కృతజ్ఞత. మన మానవాళికి దేవుడు తన కుమారుని పంపించాడు, దానికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఏ రకమైన జీవితం ఆయన కోరుకున్నాడు, అట్టి రకమైన జీవితాన్ని ఆయనకి మనము సమర్పించాలి. అది మనము దేవునికి కనపరిచే ఒక కృతజ్ఞత. కాబట్టి పిల్లరా, ఈ చిన్న మాటతో దేవుడు దీవించిందిగా ఈ మాటతో నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. తల నుంచి ప్రభా యేసయ్యా, మరి ఈ సమయంలో తండ్రి మా మధ్యలో ఉండి తండ్రి మీ వాక్యాన్ని అయ్యా మా హృదయాలలో ఉంచి ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. అయ్యా నిజంగా తండ్రి ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమిని మీరు పంపించి నా తండ్రి మా పాపాల కొరకు, మా శాపాల కొరకు తండ్రి సిలువ మీద బలియాగమైన తండ్రి
తండ్రి. అయ్యా మరి మేమైతే తండ్రి ఇంకా కూడా నా తండ్రి అనవసరమైన వాటితో వెతుకులాడుతున్న తండ్రి, కృతజ్ఞత కనపరచక నా తండ్రి నా తండ్రి అనవసరమైన పరిస్థితుల్లో మేము బ్రతుకుతున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి ఈ రోజు నుంచి అయినా తండ్రి మరి మా జీవితాలను నా తండ్రి మీకు కృతజ్ఞత కనపరిచే విధముగా తండ్రి మమ్మల్ని బ్రతికించే విధానం మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా అనునిత్యము నా తండ్రి ప్రార్థనతో నా తండ్రి అయ్యా మీతో నా తండ్రి అతి దగ్గరగా అయ్యా మరి బ్రతికే భాగ్యము మరి నాకు మా అందరికీ దయచేయమని అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మరి మీరే మాతో ఉండండి, అయ్యా మా జీవితాలలో ఉండండి, మా కుటుంబాలను మమ్మల్ని మీరు దర్శించండి, మా హృదయాలను దర్శించండి తండ్రి. మమ్మల్ని మీరు నూతనపరచమని అడిగి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఈ క్రిస్మస్ అయ్యా మరి రోజులలో నా తండ్రి అయ్యా ప్రతి క్రిస్మస్ లాగే కాకుండా నా తండ్రి ఈ క్రిస్మస్ లో నా తండ్రి మా జీవితాలను నా తండ్రి మార్చుకొని నా తండ్రి నీకు కృతజ్ఞత అర్పణ ఇచ్చేటటువంటి జీవితంగా మమ్మల్ని నిర్మించమని అడిగి ప్రార్థిస్తూ ఉన్నాం యేసయ్య. ఎందుకంటే నా తండ్రి అది మీ ఇష్టం అని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అయ్యా మరంటే రీతిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ఎందుకు మనం అడుగుతూ ఉన్నాను. మరి అదే కాకుండా తండ్రి వాక్యం ఎవరెవరైతే వింటూ ఉన్నారో బయట కూడా నా తండ్రి వారి యొక్క కుటుంబాలను వారి యొక్క జీవితాలను మీరు దర్శించమని అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ కొరకు బలమైన సాక్షులుగా మేము ఈ భూమి మీద బ్రతికే భాగ్యత మీరు మా అందరికి దయచేయమని అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అందరి వాళ్ళే కాకుండా నా తండ్రి అయ్యా నీ యొక్క అయ్యా అమితమైన ఈ యొక్క ఉన్నతమైన జీవితాన్ని మేము అయ్యా మా జీవితాలలో అలవర్చుకొని అట్టి విధంగా నడిచే భాగ్యము నాకు మా అందరికి దయచేయమని అడిగి ప్రార్థిస్తున్నాను యేసయ్య. అయ్యా ప్రత్యేకంగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను పేరున మీరు దర్శించి వారిని నూతనపరచమని అడిగి ప్రార్థిస్తున్నాను యేసయ్య. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి వాక్యమును తల్లి అయ్యా విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి వారి యొక్క కుటుంబాలలో ఏ అవసరం ఉన్నదో వారి కుటుంబాలలో ఏది వారి జీవితంలో ఏది అవసరం ఉందో మీరు దర్శించి వారిని అయ్యా మరి వాటితో నింపమని అడిగి ప్రార్థిస్తున్నాం. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు అతి ఉన్నత